హాయ్, ఈ వీడియోలో మనం రిలేషన్షిప్స్లో ఫైనల్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో లుక్అప్, మాస్టర్ డీటెయిల్, సెల్ఫ్ లుక్అప్, హైరారికల్, జంక్షన్ ఆబ్జెక్ట్, ఈ 5 రిలేషన్షిప్స్ గురించి చూసాము. అండ్ ఆల్సో రోల్అప్, సమ్మరీ, ఫీల్డ్ గురించి కూడా చూసాము. నెక్స్ట్ ఫ్యూ మిస్లీనియస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి మనకు రిలేషన్షిప్స్లో, వాటి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, కెన్ వి క్రియేట్ లుక్అప్ రిలేషన్షిప్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ which already have existing data? సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, మనకి ఇప్పుడు ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ఉందా, ప్రాపర్టీ ఆబ్జెక్ట్ పైన ఆల్రెడీ డేటా అనేది ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ పైన మనం లుక్అప్ రిలేషన్షిప్ క్రియేట్ చేయవచ్చా అని అడుగుతున్నారు. సో ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి నావిగేట్ అయిపోతే న్యూ పైన క్లిక్ చేద్దాం. ఓకే, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో మనకి ఇక్కడ లుక్అప్ రిలేషన్షిప్ అవైలబుల్లో ఉంది. ఇట్ మీన్స్ మనం క్రియేట్ చేయవచ్చు. సో క్రియేట్ చేస్తే మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందా ఆర్ ఎల్స్ సక్సెస్ అవుతుందా, అది ఇంపార్టెంట్. ఓకే, కాంటాక్ట్కి తీసుకుందాం. ఓకే, సో ప్రాపర్టీ ఈజ్ లుకింగ్ ఫర్ కాంటాక్ట్. కాంటాక్ట్ అనేది పేరెంట్ అవుతుంది, ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ అవుతుంది. సో మనం ఇప్పుడు లుక్అప్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్, మనకి ఎర్రర్ ఏం లేకుండా సేవ్ అయితే అయిపోయింది. ఓకే, కాంటాక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది రిలేషన్షిప్. సో ఇట్ ఈస్ అ లుక్అప్ టు కాంటాక్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి, ఎస్ వీ కెన్ క్రియేట్ అ లుక్అప్ రిలేషన్షిప్. ఆల్రెడీ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో రికార్డ్స్ ఉన్నా కూడా మనం లుక్అప్ రిలేషన్షిప్ని క్రియేట్ చేయవచ్చు. సెకండ్ క్వశ్చన్, కెన్ వీ క్రియేట్ అ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అండ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఆల్రెడీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ డేటా. సో సేమ్, ఇప్పుడు ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో ఎగ్జిస్టింగ్ డేటా అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయవచ్చా? రైట్, ఇక్కడ మనకు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అయితే అవైలబుల్లో ఉంది. సో దాని అర్థం మనం క్రియేట్ చేయవచ్చు. లెట్స్ ట్రై. ఓకే, అకౌంట్కి ఇద్దాం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సో సేవ్ చేస్తే మనకి ఎర్రర్ రాకుండా ఉంది అంటే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు. బట్ ఇక్కడ చూస్తే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కెనాట్ బి క్రియేటెడ్ అని వచ్చింది. ఎందుకు? యూ కెనాట్ క్రియేట్ ఎ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఆన్ అన్ ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇఫ్ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. యూ మస్ట్, ఓకే, ఆల్రెడీ రికార్డ్స్ ఉంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేయలేము అని చెప్తున్నారు. సో సొల్యూషన్ కూడా ఉంటుంది కదా ప్రతిదానికి. యూ మస్ట్ ఫస్ట్ క్రియేట్ ఎ లుక్అప్ రిలేషన్షిప్, populate the lookup field value with the data in all records, then change the relationship type to master detail relationship. సో ఏం చెప్తున్నారు? సో డైరెక్ట్గా రికార్డ్స్ ఆల్రెడీ ఉంటే, ఇప్పుడు మనకి ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయరాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక లుక్అప్ రిలేషన్షిప్ని క్రియేట్ చేసి అందులో ప్రతి ఫీల్డ్ లుక్అప్ వాల్యూని పాపులేట్ చేసి దెన్ కన్వర్ట్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, సో ఆల్రెడీ మనకి కాంటాక్ట్ అనేది ఒక లుక్అప్ రిలేషన్షిప్ ఉంది, రైట్? దీన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో చేంజ్ ఫీల్డ్. సో మనం దీన్ని లుక్అప్లో ఉంది, దీన్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. స్టిల్ మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? బికాజ్ ఓకే, వాళ్ళు చెప్పారు లుక్అప్ రిలేషన్షిప్ని క్రియేట్ చేసి దాన్ని కన్వర్ట్ చేయాలన్నారు. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, ప్రతి ఒక్క రికార్డ్లో డేటా అనేది పాపులేట్ చేయాలని చెప్పి, రైట్? సో కాంటాక్ట్ని అసోసియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ కాంటాక్ట్ అనేది లుక్అప్ రిలేషన్షిప్ కదా, ఇక్కడ డేటా ప్రతి ఒక్క రికార్డ్ ఎంటీ ఉండకుండా ఏదో ఒక పేరెంట్ అయితే ఉండాలి. ఇక్కడ లిమిటెడ్గా కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి రిపీటెడ్గా అసోసియేట్ చేసేస్తున్నాం. ఎంటీ ఉండకుండా ప్రతి ఒక్క రికార్డ్కి పేరెంట్ అయితే అసోసియేట్ అయి ఉండాలి. అప్పుడే మనం దీన్ని
కన్వర్ట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో లుకప్ రిలేషన్షిప్ని కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు కన్వర్ట్ చేసేసాము. సారీ, ఆ లుకప్ రిలేషన్షిప్లో వాల్యూ అయితే పాపులేట్ చేసాము. సో లెట్స్ గో టు ప్రాపర్టీ ఆబ్జెక్ట్. సో ఈ కాంటాక్ట్ అనేది ఇక్కడ చేంజ్ ఫీల్డ్ టైప్, ఎడిట్ చేస్తే చేంజ్ ఫీల్డ్ టైప్ అని ఉంటుంది. We are converting it to master detail relationship. ఓకే, సేవ్. సో ఇప్పుడు ఎర్రర్ ఏం లేకుండా సేవ్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైతే మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో లైక్ ఆల్రెడీ రికార్డ్స్ ఉంటే వాటిని మనం అందులో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్గా చేయలేము. ఒక లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసి అందులో ప్రతి ఒక్క రికార్డ్లో డేటా పాపులేట్ చేసి దెన్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్కి కన్వర్ట్ చేస్తాము. ఓకే, ఇవి ఫస్ట్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కెన్ వి కన్వర్ట్ లుకప్ రిలేషన్షిప్ టు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్? ఎస్, ఇప్పుడే చూసాం మనం, రైట్? ఈ కాంటాక్ట్ అనేది లుకప్ రిలేషన్షిప్ ఉంది, దెన్ దీన్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేసాము. సో ఎట్లా డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ డేటా అనేది పాపులేట్ చేయాలి, ఎందుకంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో ప్రతి రికార్డ్లో పేరెంట్ ఈజ్ మ్యాండేటరీ, రైట్? వితౌట్ పేరెంట్ అసలు ఆర్ఫన్ అనేది, చైల్డ్ అనేది ఆర్ఫన్గా ఉండదు. ప్రతి ఒక్క రికార్డ్కి పేరెంట్ ఈజ్ మ్యాండేటరీ. సో ఫస్ట్ మనం కన్వర్ట్ చేసే ముందు ప్రతి ఒక్క రికార్డ్కి పేరెంట్ని అసోసియేట్ చేసిన తర్వాతనే కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఈ క్వశ్చన్కి ఆల్మోస్ట్ సిమిలర్ ఆన్సర్ ఇది కూడా. ఎస్, వీ కెన్ కన్వర్ట్ లుకప్ రిలేషన్షిప్ టు మాస్టర్ ఓన్లీ ఇఫ్ existing record should be populated with the value in the parent field. Okay, can we convert master detail relationship into lookup? Okay, so ఇప్పుడు ఏంటి, మనకి కాంటాక్ట్ ఉంది. ఈ కాంటాక్ట్ ని మళ్ళీ ఎడిట్ చేసి చేంజ్ ఫీల్డ్ టైప్ ఉంటే మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి చేంజ్ ఫీల్డ్ టైప్ ఉంది, సో దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, బ్యాక్ టు లుకప్ రిలేషన్షిప్ ని కన్వర్ట్ చేద్దాం. బట్ ఇంకొక సినారియో కూడా ఉంటుంది, లెట్స్ సే ఇది చూద్దాము. సో ఇది కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ లుకప్ ఉంది, లుకప్ నుంచి మాస్టర్ డీటెయిల్ కి కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ మాస్టర్ డీటెయిల్ నుంచి మళ్ళీ బ్యాక్ టు లుకప్ చేసాము. ఇలా సేవ్ అయిపోయింది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇంకొక ఆఫర్ ఆబ్జెక్ట్ ఉంది. ఆఫర్ ఆబ్జెక్ట్ లో ఇది కూడా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. దీన్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేసి చేంజ్ ఫీల్డ్ టైప్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకు అసలు చేంజ్ ఫీల్డ్ టైప్ అని బటనే కనిపించట్లేదు. ఎందుకు? ఎనీ గెస్? లైక్ ఈ ఆఫర్ కి ప్రాపర్టీకి మధ్యన మనకు రిలేషన్షిప్ టైప్ ఏంటి? మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. బట్ ఎప్పుడైతే ఈ ఆఫర్ ఆబ్జెక్ట్కి వెళ్ళి నేను దీన్ని లుకప్ గా కన్వర్ట్ చేద్దాము, లుకప్ నుంచి మాస్టర్ డీటెయిల్, మాస్టర్ డీటెయిల్ నుంచి లుకప్ కి కన్వర్ట్ చేద్దామంటే అసలు ఇక్కడ మనకి కనిపించట్లేదు చేంజ్ ఫీల్డ్ టైప్ అని. ఎందుకు? ఒక స్పెషల్ సినారియో ఉంటుంది. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో మనకి రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ అనేది అవైలబుల్ లో ఉంటుంది కదా. లైక్ మనం ప్రీవియస్ గా చూసాము రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్, టోటల్ చైల్డ్స్ అని, రైట్? To convert a master detail to lookup, we have to make sure that there are no roll-up summary fields on a master object. If there are roll-up summary fields, we have to delete those fields to convert it. Okay? ఏం చెప్తున్నారు సింపుల్ గా? సో మనకి ఈ ఆఫర్ అండ్ ప్రాపర్టీకి రోల్-అప్ సమ్మరీ ఫీల్డ్ అనేది ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ లో మనకి టోటల్ చైల్డ్స్ అనేది ఒక రోల్-అప్ సమ్మరీ ఫీల్డ్ ఉంది. సో ఇట్ ఈస్ అ కౌంట్ ఆఫ్ ఆఫర్. ఈ ఆఫర్ ఆబ్జెక్ట్ కి మనకి కౌంట్ తీసుకొస్తున్నాం. సో ఈ రోల్-అప్ సమ్మరీ ఉంటే మనం డైరెక్ట్ గా డిలీట్ చేయరాదు, కన్వర్ట్ చేయరాదు. ఓకే, సో డిలీట్ చేసి చూద్దాము ఈ రోల్-అప్ సమ్మరీ ఫీల్డ్ ని. ఓకే, డిలీట్ చేసినాము. దెన్ లెట్స్ ట్రై టు రిఫ్రెష్ దిస్ అండ్ వన్ మోర్ టైం ఎడిట్ చేసి చూద్దాం. స్టిల్ మనకు అక్కడ చేంజ్ ఫీల్డ్ టైప్ అని కనిపిస్తుందో లేదో. ఇంకా కనిపించట్లేదు. ఎందుకు? బికాస్ deleted roll-up summary field should always be permanently deleted. This can only be done in Salesforce
classic since deleted fields does not appear in lightning. సో ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ వెళ్ళిపోయి మనం ఇక్కడ డిలీట్ అయితే చేసాము. ఓకే, సో ఈ డిలీటెడ్ ఫీల్డ్స్కి వెళ్ళిపోతే మనం ఇందాక టోటల్ చైల్డ్ రికార్డ్స్ అనేది డిలీట్ చేసాము. కంప్లీట్గా ఎరేస్ చేద్దాం దీన్ని. ఓకే ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం లెట్స్ స్విచ్ టు క్లాసిక్. ఓకే, సెటప్కి వెళ్ళిపోయి ఓకే ప్రాపర్టీ ఆబ్జెక్ట్, ఇక్కడ చూడండి డిలీటెడ్ ఫీల్డ్స్. సో ఈ టోటల్ చైల్డ్ రికార్డ్స్ ఇప్పుడు డిలీట్ చేసాం కదా, దీన్ని కంప్లీట్గా ఎరేస్ చేద్దాం. ఓకే, ఎస్ ఐ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్. ఓకే, డిలీట్ చేసేసాము. దెన్ లెట్స్ రిఫ్రెష్ వన్స్ మోర్ టైం. ఇప్పుడు చూడండి చేంజ్ ఫీల్డ్ టైప్ అనేది అవైలబుల్లో ఉంది. సో సింపుల్గా మనకి ఎప్పుడైతే లైక్ చైల్డ్ పేరెంట్ ఆబ్జెక్ట్లో రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ ఉంటే మనం దాన్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని కన్వర్ట్ చేయరాదు. సో సింపుల్గా ఏం చేయాలి, ఈ పేరెంట్ ఆబ్జెక్ట్లో మనకు రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిలీట్ చేయాలి. జస్ట్ యూఐ నుంచి డిలీట్ చేస్తే సరిపోవడం కాదు, మనకి యాక్చువల్గా డిలీట్ ఫీల్డ్స్లో ఉంటుంది కదా, అక్కడ నుంచి కూడా మనం డిలీట్ చేసేయాలి, కంప్లీట్గా ఎరేస్ చేయాలి సేల్స్ ఫోర్స్ నుంచి. అప్పుడే మనకి ఈ చేంజ్ ఫీల్డ్ టైప్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో మళ్ళీ దాన్ని మనం లుక్అప్ రిలేషన్షిప్కి కన్వర్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఏం ఎర్రర్ లేకుండా సేవ్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీని లుక్అప్గా కన్వర్ట్ చేసేసాము. ఓకే, సి to convert master detail to lookup, we have to make sure no roll-up summary fields are available in the master object. If there are roll-up summary fields, we have to delete to convert. Deleted roll-up summary fields should be permanently deleted. This can be done in Salesforce Classic since deleted fields does not appear in Lightning. Okay. What happens to the records when a parent record is deleted? Okay. Next question is what happens to the child records when parent records is deleted? So like ఇప్పుడు మనకి ఇది పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంది. సపోజ్ ఈ పర్టికులర్ సర్చ్ని డిలీట్ చేస్తే ఇదేమవుతుంది? ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాము రిలేషన్షిప్స్లోనే. ప్రతి ఒక్క రిలేషన్షిప్ గురించి తెలుసుకునేటప్పుడు కూడా చూసాము. అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ లుక్అప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో కూడా చూసాము. ఇన్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ when a parent record is deleted, the child records will automatically deleted. It is called cascade delete. In lookup relationship, even if the parent record is deleted, child record will not be deleted. Only association అనేది రిమూవ్ అవుతుంది లుక్అప్ రిలేషన్షిప్లో. ఓకే, బట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో కంప్లీట్గా పేరెంట్ డిలీట్ అయితే చైల్డ్ కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే, యా దాట్స్ ఆల్ లైక్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఎక్కువ ఇంటర్వ్యూస్లో కూడా ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, లుక్అప్ని ఎగ్జిస్టింగ్ డేటా ఉంటే లుక్అప్ని కన్వర్ట్ లైక్ లుక్అప్ రిలేషన్షిప్ని క్రియేట్ చేయొచ్చు అంట. ఎస్, లుక్అప్ రిలేషన్షిప్కి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు క్రియేట్ చేయడానికి. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని క్రియేట్ చేయడానికి మనకి ఒక రెస్ట్రిక్షన్ ఉంది. అదేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లుక్అప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసి పేరెంట్ని పాపులేట్ చేసి దెన్ దాన్ని కన్వర్ట్ చేస్తాము. ఓకే, అండ్ లుక్అప్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయాలంటే సేమ్ లుక్అప్లో ఏదైతే పేరెంట్ ప్రతి ఒక్క రికార్డులో పేరెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మనం మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయవచ్చు. అండ్ మాస్టర్ డీటెయిల్ని లుక్అప్గా కన్వర్ట్ చేయాలి అని అంటే అసలు పేరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ రోల్అప్ సమ్మరీ ఫీల్డ్స్ అలాంటివి ఏమి ఉండొద్దు. ఒకవేళ ఉంటే కంప్లీట్గా డిలీట్ చేయాలి. ఓకే, ఈవెన్ మనకు డిలీటెడ్ లిస్ట్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి కూడా కంప్లీట్గా డిలీట్ చేస్తేనే మనకు ఆ ఫీల్డ్ చేంజ్ ఫీల్డ్ టైప్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మాస్టర్ డీటెయిల్ని మళ్ళీ లుక్అప్కి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో మనకి క్యాస్కేడ్ డిలీట్ అనేది ఉంటుంది. లుక్అప్ రిలేషన్షిప్లో cascade delete is not possible. Okay, yeah, that's all for this video. Thank you.